తుపాకీ. శబరిమల విషయంలో నానారాద్ధాంతం చేస్తున్న కొందరు కమ్యూనిస్టు మహిళా సంఘం నాయకులకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన నటి రేణు దేశాయ్. శబరిమలలో జరుగుతున్న అరాచకాల మీద రేణు దేశాయ్ గారి అద్భుతమైన స్పందన. ఆలయాల్లో ఆచారంపై కాదు, ఆడవాళ్ల సమస్యలపై దృష్టి పెడదాం. రేణు దేశాయ్ గారి మాటలు. మతం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి ఇంకా తొలి శ్వాస కూడా తీసుకోకముందే మనకు పరిచయం అయిపోతుంది. మతం మనిషి సృష్టించిన భావనేనని, ఎవరూ దేవుణ్ణి తమ కళ్ళతో చూడలేదని అందరికీ తెలుసు. నాలో నాస్తికురాలి కోణం, దైవాన్ని నమ్మే కోణం రెండూ ఉన్నాయి. నేను నారానికి రెండు వైపులా చూస్తాను. నేను సర్వోన్నత శక్తిని నమ్ముతాను. మతం పేరుతో మనుషులు ఒకరినొకరు చంపుకోవాలనుకుంటున్నప్పుడు నాస్తికురాలనైపోతాను. భారత్లోని కొన్ని ఆలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన కేంద్రాలు కూడా. వివిధ కారణాల వల్ల పుష్పవతి అయిన మహిళ ఋతుక్రమం ఆగిపోయే వరకు ఇలాంటి ఆలయాలు సందర్శించకూడదని చెబుతారు. ఈ అంశాన్ని పూర్తిగా శాస్త్రీయ కోణంలోనే చూస్తే ఫలానా వయసులో ఉండే మహిళ ఫలానా ఆలయాన్ని ఎందుకు సందర్శించకూడదో వివరించడం, దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మహిళలు ప్రవేశించేందుకు, వచ్చి ప్రార్థన చేసుకునేందుకు అనుమతించే ఆలయాలు దేశంలో వేల సంఖ్యలో ఉన్నాయి. కేవలం కొన్ని ఆలయాలే మహిళలను రావద్దని చెబుతాయి. అవును, స్త్రీవాదం చాలా ముఖ్యమైన భావనే. శతాబ్దాలుగా మహిళలు అణచివేతకు, చిత్రహింసలకు గురవుతూ వస్తున్నారు. ఆడవారిగా పుట్టారనే కారణంతో వారికి సమానత్వం, సంతోషంతో కూడిన జీవితాన్ని దూరం చేయకూడదు. అదే సమయంలో విఘ్నతతో ఆలోచించాల్సి ఉంది. డిసెంబర్ నెలలో పలువురు మహిళలు అయ్యప్ప ఆలయ ప్రవేశం కోసం కొండెక్కడాన్ని ప్రయత్నించగా పురుష భక్తులు కొందరు వారిని అడ్డుకున్నారు. యోగా విషయాన్ని తీసుకుంటే పురుషుడు ఏడాదిలో 365 రోజులు దీనిని సాధన చేయొచ్చు. కానీ మహిళను ఋతుస్రావం సమయంలో ఆసనాలు వేయనివ్వరు. ఇది అసమానత కాదు, ఇది కామన్ సెన్స్. ఇందులో కొంత శాస్త్రీయత కూడా ఉంది. భ్రూణ హత్యలు, గృహహింస, పెరుగుతున్న అత్యాచారాల లాంటి చాలా ముఖ్యమైన సమస్యలపై దృష్టి కేంద్రీకరించకుండా మహిళలు మేలుకే ఉద్దేశించిన ఆచార వ్యవహారాలను రాజకీయం చేస్తున్నారు. ప్రతికూల శక్తి నా కంటికి కనిపించినంత మాత్రాన అది లేనట్టు కాదు. సర్వోన్నత శక్తిని కూడా నా కళ్ళతో నేను చూడలేదు, కానీ నేను నమ్ముతున్నా. కొన్ని ఆలయాల్లోకి మహిళను అనుమతించినంత మాత్రాన వారిని అణిచివేస్తున్నట్టు కాదని భారతీయులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. భ్రూణ హత్యలు, గృహహింస, అత్యాచారాలు, మహిళలను అణిచివేసే సమస్యలు మనమందరం కలిసికట్టుగా పోరాడి సమాజంలోని ఈ రుగ్మతలను పారదోలాలి. మన తల్లులు, అక్కా చెల్లెళ్ళు, స్నేహితురాళ్లకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. వారికి సాధికారత కల్పించాలి. దైవాన్ని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, శాస్త్రవేత్తలు, పూజారులు, రాజకీయ నాయకులు, మేధావులు మనమందరం సమిష్టిగా పోరాడి ఇంటిని, పనిచేసే ప్రదేశాన్ని, మొత్తం సమాజాన్ని మహిళకు సురక్షితమైనదిగా మారుద్దాం. ఒక మనిషిగా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇద్దాం. ఇవన్నీ జరిగిన రోజే మనమందరం స్వేచ్ఛగా శ్వాసించగలం. జై హింద్.